Hello guys, welcome to Indian Economy Group 2 test series with video explanation session. సో ఇది ఇంట్రడక్షన్ అమ్మ. ఇది వచ్చేసరికి ఇంట్రడక్షన్. ఎవరైతే ఈ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఈ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో టిఎస్పిఎస్సికి సంబంధించిందమ్మా. దీనికి సంబంధించినది టిఎస్పిఎస్సి దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. ఎవరైతే గ్రూప్ 2 ఎవరైతున్నారో గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో they might be either from Telugu medium background or they might be from English medium background. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది బైలింగ్వల్ లో ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేది బైలింగ్వల్, అటు క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ అనేది బైలింగ్వల్ లో ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో ప్రధానంగా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఈ సెషన్స్ అనేది ఏప్రిల్ 1 అమ్మ. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది జూన్ ఎండింగ్ వరకు. ఎప్పటి వరకు అమ్మా? జూన్ ఎండింగ్ వరకు ఈ సెషన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ సెషన్స్ ఏంది అంటే ఫస్ట్ వన్, మీకు ఒక సెషన్ అనేది ఒక టెస్ట్ ఏదైతే సెషన్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఏదైతే ఉందో ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం టెస్ట్ కాదమ్మా, ఆ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో దీనికి జాయింట్ గా మీకు ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఈ యొక్క ల్యాప్టాప్ వర్షన్, ఏ వర్షన్ అమ్మా? ల్యాప్టాప్ వర్షన్ లో మీరు ఈ యొక్క వీడియోస్ అనేది వినొచ్చు. ఇది కాకుండా మూడోది వచ్చేసి పీడిఎఫ్ అనేది ఏదైతే ఉందో మీ మొబైల్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ డౌన్లోడ్ ఓన్లీ. మొబైల్ డౌన్లోడ్ అంటే తెలుసు కదా, ఎస్, ఇది నాన్ షేరబుల్. ఎట్టి పరిస్థితుల్లో ఈ పీడిఎఫ్ అనేది నాన్ షేరబుల్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మీకు మీ యొక్క సిమ్ ఏదైతే మనం చెప్పుకున్న మెమరీ కార్డులో కానీ లేకపోతే మీ యొక్క ఇంటర్నల్ మెమరీలో ఏదైతే ఉందో ఆ యొక్క ఆప్షన్ అనేది లేదు. కేవలం వీడియో అనేది చూడొచ్చు. కాకపోతే ఆఫ్లైన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉందమ్మా. ఆఫ్లైన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాం. సో నెట్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకొని మిగతా టైంలో చేసుకోండి. సో ల్యాప్టాప్ వర్షన్, వెబ్ ఆప్షన్ అనేది కూడా మీకు ఒక ఆప్షన్ అనేది మనకి వెబ్ ఆప్షన్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది మొబైల్ డౌన్లోడ్ మాత్రం ఇచ్చాను కానీ నాన్ షేరబుల్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నాట్ బికాస్ ఇది మిస్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మేము ఎటువంటి పీడిఎఫ్ అనేది మా కష్టం అంతా కూడా ఈ 7 ఏళ్ళ 8 ఏళ్ళ కష్టం అంతా కూడా నాన్ షేరబుల్ ఇచ్చేసి దాన్ని చేయడానికి ఇది కాదమ్మా. ఓకేనా? సో అదొకటి మీరు కొంచెం చూసుకోండి. సో ఆ యొక్క సెషన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నారు కదా, ఎస్, వీక్ 1 అనేది ఏదైతుందో వీక్ 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు ఉంటుంది. చూసారా? అంటే 1 2 3 4 5 ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికి ఆల్రెడీ మనకి ఈ థర్డ్ సెషన్ లో ఉన్నాం. థర్డ్ సెషన్ ఏదైతే ఉందో థర్డ్ సెషన్ కి సంబంధించిన ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనకి రెడీగా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం మనకి ప్రైస్ హైక్ అనేది కూడా ఉంటుంది. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ అయ్యే కొద్దీ మనకి ప్రైస్ హైక్ ఉంటుంది. ఎవరైతే తొందరగా తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి లో ప్రైస్ లో ఇస్తున్నాము. లో ప్రైస్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ కి వచ్చేసరికి ఇంకా పెరుగుతుందన్న సంగతి 100% పెరుగుతుంది. ఇప్పుడున్న దానికి డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ నోట్స్. సో ఎవరైతే మమ్మల్ని నమ్మి ఫస్ట్ ఎవరైతే జాయిన్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి తక్కువ ప్రైస్ వస్తుంది. స్టూడెంట్స్ కి, సిన్సియర్ స్టూడెంట్స్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకేనా? సో అలా మనకి మండే నుంచి ఫ్రైడే వరకు టెస్ట్లు ఉంటాయమ్మా. ఎవ్రీడే 30 క్వశ్చన్స్ అనేది అప్లోడ్ అయి ఉంటుంది. 30 క్వశ్చన్స్ కానీ 25 క్వశ్చన్స్ కానీ అప్లోడ్ అయ్యింటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా దాదాపు ఒక్కొక్క యూనిట్ నుంచి 150 నుంచి 140 క్వశ్చన్స్ వరకు అప్లోడ్ చేస్తాము. దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఆ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ప్రతి వీక్ ప్రతి వారము ఒక్కొక్క యూనిట్ అనేది కవర్ చేస్తాము. ఒక్కొక్క యూనిట్ ప్రతి వారం కవర్ చేస్తాము. పార్ట్ ఏకి సంబంధించింది ప్లస్ పార్ట్ సికి సంబంధించింది. మరి వాట్ అబౌట్ పార్ట్ బి? సో పార్ట్ బి అనేది సపరేట్ గా ఉంటుందమ్మా కోర్సు. సో మళ్ళీ మీరు ఈ డౌట్స్ అనేది అడగండి. సపరేట్ గా కోర్సు ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంకా దానికి సంబంధించిన బడ్జెట్ అనేది రాలేదు. వైట్ పేపర్స్ మాత్రమే వచ్చాయి.
బడ్జెట్ లేదు. ఈ నూతన గవర్నమెంట్‌కి సంబంధించిన సర్వే అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లేదు కాబట్టి, సో, ఆ పార్ట్ బి అనేది ఆ ఫస్ట్ 2 యూనిట్స్ ఏదైతే స్టాటిక్ పార్ట్ ప్లస్ డైనమిక్ పార్ట్స్ అన్నీ కూడా సెపరేట్‌గా ఆ డైనమిక్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సెపరేట్‌గా లాంచ్ చేయడం జరుగుతుంది. సెపరేట్‌గా ఇందులో ఇంక్లూడ్ కాదు. పార్ట్ ఏ, పార్ట్ సిలో ఇందులో ఇంక్లూడ్ కాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది సెపరేట్‌గా లాంచ్ చేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా వీక్లీ చూసారా? అయితే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటమ్మా, మనకి సాటర్డే అండ్ సండే ఏదైతే ఉందో, సాటర్డే, సండే అనేది మనకి టెస్ట్ అనేది ఉండదు. సో, ఆ రోజు మీరేం చేస్తారంటే ఇప్పుడు చూడండి, ఏప్రిల్ 1-5 ఇక్కడ కనిపిస్తుందా మనకి? యెస్. ఏప్రిల్ 1-5 కనిపిస్తుంది. సో, 6థ్, 7థ్ అనేది హాలిడే. సో, మీరు ఆ టైంలో నెక్స్ట్ ఏదైతే ఉందో డెమోగ్రఫీ ఉంది. సపోజ్ నేషనల్ ఇన్‌కమ్ అయిపోయిన తర్వాత మనకి ప్లానింగ్ ఉంటుందమ్మా. సో, ప్లానింగ్‌కి సంబంధించింది ఏదైతే ఉందో, ఆ ప్లానింగ్‌కి సంబంధించిన టాపిక్ 2 డేస్ అనేది రివైజ్ చేసుకోండి, చదవండి. మళ్ళీ వచ్చేసి వినడానికి ప్రయత్నించండి. మళ్ళీ 13థ్, 14థ్ హాలిడే వస్తుంది. మళ్ళీ 13థ్, 14థ్ అనేది హాలిడే వస్తుంది. సో, ఆ టైంలో మీరు డెమోగ్రఫీ అనే టాపిక్ అనేది ఏదైతే ఉందో, ఆ డెమోగ్రఫీ జనాభా అనే టాపిక్‌ని చదవండి. సో, 15, 16, 17, 18, 19 అంటే వీక్లీ 5 డేస్ అనేది టెస్ట్ రాయండి. వీడియో ఎక్స్‌ప్లనేషన్ వినండి. సో, ఒక్కొక్కసారి వీడియో ఒక్క రోజు అటు ఇటు డిలే అయితే ప్లీజ్ డోంట్ మైండ్. కొంచెం మాకు గూడా కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, మాకు గూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కాబట్టి మాక్సిమం ఒక్క రోజమ్మా. ఒకటి వర్స్ట్ కేస్‌లో ఏదైనా పండుగలొచ్చినప్పుడు 2 డేస్ మాత్రమే ఆ వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు కొంచెం డిలే అవ్వచ్చు. కాకపోతే ఈ టెస్ట్ అయిన తర్వాత ఆ పీడీఎఫ్ అనేది మీకు నాన్ డౌన్‌లోడబుల్ కింద రివిజన్ చేయడానికి మీకు ఆ టెస్ట్ అనేది కూడా ఒక్కసారి మొత్తం డౌన్‌లోడ్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తాము. సో, టెస్ట్ సిరీస్ రాయండి, వీడియో ఎక్స్‌ప్లనేషన్ వినండి, ప్లస్ వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ పీడీఎఫ్ కూడా ఉంటుంది. కేవలం రీడబుల్ మాత్రమే, నాన్ డౌన్‌లోడబుల్ కాదు. అంటే డౌన్‌లోడబుల్ కాదు. రీడ్ చేయండి, రివిజన్ చేసుకోండి. సో, మళ్ళీ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అండ్ అన్‌లిమిటెడ్. మీరు ఎన్ని సార్లైనా సరే టెస్ట్ అనేది రాసుకునే అవకాశం ఉందమ్మా. ఇది ఈ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడానికి ప్రధానంగా మెయిన్ ఏందంటే జస్ట్ టు బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్. లెవెల్స్ మాత్రమే. ఇందులో కొన్ని బేసిక్ లెవెల్ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని యావరేజ్ లెవెల్ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని మాత్రమే హై లెవెల్ క్వెషన్స్ ఉంటాయి. సో, మీ యొక్క సిలబస్ అనేది ఏదైతే ఉందో కవర్ చేసే విధంగా మీలో ఆ కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేయడం కోసం మాత్రమే. ఎందుకంటే మనకి మెయిన్ స్ట్రీమ్ క్లాసెస్‌లో మీరు ఎవరి క్లాసెస్ అయినా వినండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎకానమీ ఫ్యాకల్టీ అయినా వినండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఆ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఏది విన్నా గానీ ఎవరో ఒకరు ఇంక్లూడింగ్ మీ ఏదో ఒక కాన్సెప్ట్ అని మిస్ అవుతూనే ఉంటాం. మేమేమి 100% మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మేమక్కడ కాన్సెప్ట్స్ చెప్పలేము. కానీ ఆ మిస్ అయినవన్నీ కూడా ఇక్కడ మీకు ఆ యొక్క వీడియో ఎక్స్‌ప్లనేషన్‌లు వింటే ఒకవేళ అరే! ఈ కాన్సెప్ట్ చదవలేదు కదా! అని చెప్పేసి ఇక్కడ మీరు ఆ యొక్క హింట్ తీసుకొని మీరు ఆ కాన్సెప్ట్ కూడా మీరు మళ్ళీ తర్వాత రివైజ్ చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్‌లో గాని ఎక్కడైనా మీరు చదువుకోవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? సో, దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండమ్మా. కేవలం మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని బూస్టప్ చేయడం కోసం మాత్రమే. కేవలం మీలో కొంచెం ఓకేనా? ఆ ఫియర్ అనేది పోగొట్టడం. ఎకానమీ అంటే ఆ ఫియర్ పోగొట్టడం కోసం మాత్రమే. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ టెస్ట్ సీరీస్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే. సార్ మేము కేవలం టెస్ట్ సీరీస్ ద్వారా మేము మొత్తం మాకొచ్చేస్తదంటే రాదమ్మా. ఆల్రెడీ మీరు క్లాసెస్‌లో విన్నారు. మీరు ఆల్రెడీ మీకు ఈ విషయం తెలుసు. బేసిక్ ఫండమెంటల్స్ ఐడియా ఉంది. మీరు క్లాసెస్‌లో మీ ఫ్యాకల్టీస్ చెప్పే ఉంటారు అనే వర్డ్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారమ్మా. సో, ఆల్రెడీ దోస్ హూ హావ్ నాలెడ్జ్ అట్‌లీస్ట్ మినిమమ్ నాలెడ్జో లేదంటే మీడియం లెవెల్ నాలెడ్జ్ మాత్రమే ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్‌లో అన్ని రకాల టెస్ట్ సీరీస్‌లున్నాయి. ఐ యామ్ ద ఫస్ట్ వన్ హూ ఈస్ ఇంట్రొడ్యూసింగ్ ద టెస్ట్ సీరీస్ ఇన్ ఎకానమీ విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ దట్ టూ బైలింగ్వల్. సో, ఎవరైతే ఈ సెషన్ వింటున్నారో తొందరగా జాయిన్ అవ్వండమ్మా. తొందరగా మీకు ఈ కోర్స్ అని తీసుకోండి. ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా ప్రైస్ హైక్ అనేది 100% ఉంటుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో, యాస్ ఎన్ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఇంతకుముందు నేను కూడా గ్రూప్ 2 క్రాక్ చేశాను కాబట్టి, మా యొక్క బాధలు అన్నీ కూడా తెలుసు కాబట్టి, అండ్ పేపర్ 3 అనేదే డిసైడింగ్ పేపర్ కాబట్టి 100% ఈ కోర్స్ అనేది మీకు బెనిఫిట్ ఉంటుంది. మీరు ఏ సీనియర్ యాస్పిరెంట్ అయినా అడగండి, ఏ ఫ్యాకల్టీని అడగండి. డిసైడింగ్ పేపర్ వచ్చేసరికి పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, డెవలప్‌మెంట్ ఇష్యూస్ అండ్ చేంజ్ అండ్ తెలంగాణ ఎకానమీ మాత్రమే మనకి 100కి 100% అది డిసైడింగ్ పేపరు. మిగతావన్నీ కూడా ఓన్‌గా చదువుకోవచ్చు. టెస్ట్ సీరీస్‌లో ఓన్‌గా రాసుకోవచ్చు. సెల్ఫ్ ఎక్స్‌ప్లనేషన్ నోట్స్ ఉంటే సరిపోతుంది. కానీ ఎకానమీ అనేది అలా కాదమ్మా. సో, ఆల్ ది వెరీ బెస్ట్. సో, హోల్ హార్టెడ్‌గా ఈ యొక్క ఎవరైతే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. సైనింగ్ ఆఫ్ యువర్ వెంకటేష్, పారుమంచాల ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ ఎకానమీ ఫ్యాకల్టీ, బైలింగ్వల్. సో, 8+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించి ఈ బిట్స్ అన్ని కూడా తయారు చేశానమ్మా. వేరియస్ సోర్సెస్ నుంచి తీసుకున్నాను. సో, మాక్సిమం నా యొక్క
కృషి, నా యొక్క హార్డ్ వర్క్ అనేది ఇందులో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్. హలో గైస్, వెల్కమ్ టు డే 1 నేషనల్ ఇన్కమ్. డే 1 నేషనల్ ఇన్కమ్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కి స్వాగతం. సో దిస్ టెస్ట్ సిరీస్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్ దోస్ ఆర్ పర్టికులర్లీ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసరికి గ్రూప్ 3 కూడా అమ్మా. సో ఏపీపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎలాగో నేషనల్ ఇన్కమ్ ఉంది. టీఎస్పీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది నేషనల్ ఇన్కమ్ అనేది దాదాపు మనకి 10 మార్క్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. అందుకే ఈచ్ యూనిట్ అనేది 150 బిట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద టెస్ట్ సిరీస్ అమ్మ. దిస్ ఈస్ నాట్ ఎ నార్మల్ క్లాస్. కొంచెం స్పీడ్గా ఉంటుంది క్లాస్ అనేది, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి మీరు ఆల్రెడీ బయట క్లాసెస్ వినే ఉంటారు. సో విన్న తర్వాత మీకు కొంచెం కొన్ని కాన్సెప్ట్స్ అనేది మిస్ అయి ఉంటాయి. కొన్ని కాన్సెప్ట్స్ అనేది ఫ్యాకల్టీస్ కవర్ చేసి ఉంటారు, కొన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసి ఉంటారు, కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి, కొన్ని అప్డేట్స్ ఉండకపోవచ్చు. సో అవన్నీ కూడా ఇక్కడ మీకు కవర్ అయ్యే విధంగా చేస్తానమ్మా. సో మ్యాక్సిమం నా తరపున సార్ ఇందులో మీరు డిస్కస్ చేసేవన్నీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయంటే అప్లికేటెడ్గా మాత్రమే వస్తాయి. సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నిస్తానమ్మా. బట్ దీన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సరే మేము ఈ టెస్ట్ సిరీస్ని ఫాలో అయ్యాము, మేము మిమ్మల్ని ఫాలో అయ్యాము, మీరు ఇందులో నుంచి వస్తాయని అనుకున్నాం, అలాంటి అపోహాలు ఏం పెట్టుకోకండి అమ్మా. బికాస్ దిస్ ఈస్ నాట్ ద స్టాండర్డ్. వీఆర్ నాట్ ద స్టాండర్డ్ ఫ్యాకల్టీస్. నేనే కాదు, ఏ ప్రైవేట్కి సంబంధించిన ఫ్యాకల్టీ, కాంపిటేటివ్ ఫ్యాకల్టీ అనేది కూడా స్టాండర్డ్ కాదు. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అంతే, మా ప్రయత్నం అనేది ట్రై చేస్తున్నాం. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, ఆల్రెడీ మీరు అందరూ కూడా చదివి ఉంటారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్. సో దిగువ వాటిలో జాతీయ ఆదాయ మదింపు పద్ధతికి అందింది. వెరీ సింపుల్ క్వశ్చన్. సో మీ అందరికీ కూడా జాతీయ ఆదాయ మదింపు పద్ధతి, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్స్ అనేది 3 మెథడ్స్ అనేది ఉంటుందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. 3 పద్ధతులు అనేది ఉంటుందన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. ఆ 3 పద్ధతులు ఏందమ్మా? ఎస్, అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి. ఏం పద్ధతి అమ్మా? ఉత్పత్తి మదింపు పద్ధతి అనేది మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్ ఇన్కమ్ మెథడ్, ఏదైతే మనం చెప్పుకున్న ఆదాయ మదింపు పద్ధతి. ఏం పద్ధతి అమ్మా? ఆదాయ మదింపు పద్ధతి. మూడోది వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది ఏదైతుందో వ్యయ మదింపు పద్ధతి అని చెప్పేసి 3 పద్ధతులు ఉంటాయి. సో మ్యాట్రిక్స్ మెథడ్ అనేది కాదు. ఏ మెథడ్ కాదమ్మా? మ్యాట్రిక్స్ మెథడ్. డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. మ్యాట్రిక్ మెథడ్స్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. సో మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉత్పత్తి మదింపు పద్ధతి, ఇన్కమ్ మెథడ్ అండ్ కాస్ట్ మెథడ్. ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్ అన్న ఒకటే, లేదంటే కన్సంప్షన్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అన్న ఒకటే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆర్ కాస్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్ అన్న ఒకటే. సో తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ అమ్మా, వ్యయ మదింపు పద్ధతి ఉంది, ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో దీన్నే మనము ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతిని మనం నెట్ అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్ అని కూడా అంటాం. ఏం పడతామా? నెట్ అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్ అని చెప్పేసి అంటాం. లేదంటే ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని కూడా అంటాము. ఏ మెథడ్ అమ్మా? ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధతి. ఓకేనా, దీన్నే మనం ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ అని కూడా అంటాం. ఎందుకు ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్ అమ్మా? కారక ఆదాయపు పద్ధతి అని కూడా అంటాం. ఎందుకు? మీ అందరికీ తెలిసింది కదా, ఈ గృహ రంగం వాళ్ళు ఎవరైతున్నారో, హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళు ఎవరైతున్నారో, ఈ బిజినెస్ సెక్టార్కి ఎవరమ్మా? బిజినెస్ సెక్టార్కి ఏమందిస్తారమ్మా? ఫ్యాక్టర్ సర్వీసెస్ అందిస్తారు, కారక సేవలు అందిస్తారు. సో ఇన్ రిటర్న్ గా బిజినెస్ సెక్టర్ వాళ్ళు హౌస్ హోల్డ్ సెక్టర్ కి ఫ్యాక్టర్ పేమెంట్స్, కారక చెల్లింపులు, మీరు చదివే ఉంటారు కదా, ఎస్, కారక చెల్లింపులు అనేది ఉంటుంది. సో అందుకే ఫ్యాక్టర్ పేమెంట్ అని చెప్పేసి ఆ పద్ధతిని అంటాం, కారక చెల్లింపులు. ఆర్ మూడో పద్ధతి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ షేర్ మెథడ్ అని కూడా అంటాం. ఏ మెథడ్ అమ్మా? డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఆ షేర్ మెథడ్ అని కూడా అంటాం. పంపిణీ పద్ధతి, ఆదాయ పంపిణీ. ఏదైతే మనం చెప్పుకున్న ఆ ఆదాయాలని ల్యాండ్, లేబర్, ఎంటర్ప్రెనర్, క్యాపిటల్ మీ అందరూ తెలిసింది కదా. సో బాటకం రూపంలో కానీ, వడ్డీ రూపంలో కానీ, వేతనాల రూపంలో కానీ, లాభాల రూపంలో కానీ నలుగురికి షేర్ అవుతుందా లేదా? ఎస్, అందుకే మనం డిస్ట్రిబ్యూషన్ షేర్. చూసారా, ఎన్ని పద్ధతులు అనేది మనం అవలంబించడం జరుగుతుంది. ఫైనల్ గా ఎక్స్పెండిచర్ మెథడ్, వ్యయ మదింపు పద్ధతి. దీన్ని మనం ఏమంటాం? కన్సంప్షన్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. మీ అందరికీ తెలిసింది కదా, వినియోగము మరియు పెట్టుబడి పద్ధతి అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో వినియోగం వచ్చేసి గృహ రంగం వాళ్ళు చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి పెట్టుబడి బిజినెస్ సెక్టార్ చేస్తారు, ఎక్స్పెండిచర్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్ చేస్తుంది. సో బేసిక్ లెవెల్ క్వశ్చన్ అమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉండాలన్న ఉద్దేశంతో బేసిక్ లెవెల్ క్వశ్చన్. సో ఎవరైనా సరే ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మన మెయిన్ కోర్స్ ఉంటుందమ్మా, గో బ్యాక్ టు మన మెయిన్ కోర్స్. బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి. బట్ ఇది మాత్రం టెస్ట్ సిరీస్ అన్న సంగతి మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సో రెండో క్వశ్చన్ వచ్చేసి మేము డిస్కస్ చేస్తాం. ఆదాయ చక్రీయ ప్రవాహంలో ఈ కింది వివరణ వాళ్ళలో ఏది వృధా కానిది అంటున్నాడు. వృధా కానిది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వేస్ట్ఫుల్ అన్నాడు. సో ఈ టాపిక్ అనేది అర్థం అవ్వాలంటే మీ అందరికీ కూడా సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలమ్మా. ఆదాయ చక్రీయ ప్రవాహం, ఆదాయ చక్రీయ ప్రవాహం. ఈ ఆదాయ చక్రీయ ప్రవాహంలో మీ అందరికీ కూడా 4 అంశాల గురించి మీకు
ఐడియా ఉండే ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది లీకేజెస్ అని చెప్పేసి, లీకేజీలు అని చెప్పేసి అంటాం. రెండోది వచ్చేసి ఇంజెక్షన్స్ అంటాం. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంజెక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం వాళ్ళు కూడా లీకేజెస్ అనేది గుర్తుపెట్టుకోండి. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ లో లీకేజీలుగా వ్యవహరించేది ఏంటి? గృహ రంగం వాళ్ళు, హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళకి లీకేజీలుగా ఏదమ్మా? ఆబ్వియస్లీ వాళ్ళకి సేవింగ్స్, పొదుపు అనేది మనకి లీకేజీలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకేనమ్మా, లీకేజీలుగా వ్యవహరించడం జరుగుతుంది. అదే మనకి బిజినెస్ సెక్టార్ కి సంబంధించింది. ఏం సెక్టార్ అమ్మా? బిజినెస్ సెక్టార్ అనేది ఏదైతుందో వాళ్ళకి లీకేజెస్ అనేది మనకి వాళ్ళు కూడా సేవింగ్స్ అనేది ఉంటుందమ్మా. బిజినెస్ సెక్టార్ అనే వాళ్ళు కూడా సేవ్ చేస్తారు, వాళ్ళకి కూడా పొదుపు అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆల్రెడీ చదివిన వాళ్ళకి కొంచెం అర్థమే ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఓకేనా, ఇక్కడ ఇది సేవింగ్స్. అదే మనకి గవర్నమెంట్ సెక్టార్ కి సంబంధించిన లీకేజ్లు ఏముంటాయి? ట్యాక్సెస్. ఏముంటాయమ్మా? ట్యాక్సెస్, పన్నులు అనేవి ఏదైతుందో పన్నులు అనేవి ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. చెప్తానమ్మా, లీకేజ్ అంటే ఏంటని మీ అందరికీ తెలిసిందే. అండ్ ఫైనలీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, ఇక్కడ ఇతర విదేశీయులకి వాళ్ళకి ఇంపోర్ట్స్ అనేవి లీకేజీలుగా వ్యవహరిస్తుంది. ఏముంటుందమ్మా? దిగుమతులు అనేవి ఏదైతుందో లీకేజీలుగా వ్యవహరిస్తుంది. ఏంటి సార్ ఈ లీకేజీలు అంటే? వెరీ సింపుల్, లీకేజీలు అంటూ ఏమీ లేదమ్మా. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని తగ్గిస్తుంది, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ని వేస్ట్ చేస్తుంది, తగ్గిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన యొక్క గ్రోత్ రేట్ ని తగ్గిస్తుంది, వృద్ధి రేట్ ని తగ్గిస్తుంది. మన యొక్క జాతీయ ఆదాయాన్ని సంకుచితం, కాంట్రాక్టరీ చేస్తుంది, సంకుచితం చేస్తుంది అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ గోయింగ్. సో ఇంజెక్షన్స్ అంటే ఏందమ్మా? ఇంజెక్షన్స్ అంటే ఏంది? ఇవేంది? హౌస్ హోల్డ్ సెక్టార్ ఏదైతుందో, ఈ బిజినెస్ సెక్టార్ ఎవరైతున్నారో బిజినెస్ సెక్టార్ కి ఇంజెక్షన్స్ ఏముంటాయి? పెట్టుబడులు ఉంటాయి. ఏముంటాయమ్మా? ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతున్నాయో, పెట్టుబడులు అనేది ఏదైతుందో అవి వ్యాపార రంగానికి సంబంధించింది. ఏం వ్యవహరిస్తామా? పెట్టుబడులు అనేవి ఇంజెక్షన్స్ గా వ్యవహరిస్తాయి. అదే గవర్నమెంట్ సెక్టార్ కి వచ్చేసరికి అవే ఇంజెక్షన్స్ వచ్చేసి ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్. ఓకేనా? ట్యాక్సుల ద్వారా మనకి పన్నుల ద్వారానేమో మన ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అదే మనకి సబ్సిడీస్ రూపంలో, రాయితీల రూపంలో, లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే తిరిగి మళ్ళీ సంక్షేమ పథకాల రూపంలో, ఓకేనా, ఇన్సెంటివ్స్ రూపంలో మళ్ళీ తిరిగి ఆ యొక్క గవర్నమెంట్ సెక్టార్ వచ్చేసరికి అటు ప్రజల మీద కానీ ఆ యొక్క కంపెనీల మీద కానీ తిరిగి చెల్లిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కి ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు అనేది ఏదైతున్నాయో మన ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని పెంచుతుంది, మన ఉత్పత్తిని పెంచుతుంది. చూసారా, ఇది మన ఉత్పత్తిని పరోక్షంగా పెంచేది, ఇది ప్రత్యక్షంగా మన ఉత్పత్తిని పెంచుతుంది. మన సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఏదైతుందో మన ఆదాయ చక్రీయ ప్రవాహం అనేది రైజ్ అవుతుంది. మన యొక్క ఎకానమీ అనేది ఎక్స్పాన్షనరీ అంటాం. ఎక్స్పాన్షన్ అంటే విస్తరణకు గురవుతుంది. మన నేషనల్ ఇన్కమ్ అనేది గ్రో అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు రెండు కూడా కంపారిజన్ చేయండి, ఏది తేడాగా ఉందో చూడండి. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇది వృధా చేయదు. ఎందుకు? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఇది వృధా చేస్తుందా? వృధా చేయదు. ట్యాక్సెస్ సేవింగ్స్ అనేది వృధా చేస్తుంది, కనిపిస్తుంది మనకి ట్యాక్సెస్. అండ్ ఇంపోర్ట్స్ చూసారా, ఇంపోర్ట్స్ వృధా చేస్తుంది. సేవింగ్స్ వృధా చేస్తుంది. మూడు కూడా కనిపించాయి కదా. కనిపించింది ఏంది? తేడాగా డిఫరెన్స్ ఉండేది. ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్. యాక్చువల్గా మీకు ఆల్రెడీ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ గురించి అవగాహన ఉంటే ఇట్స్ వెరీ బేసిక్ లెవెల్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ వెరీ 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 ఈజీ. ఆదాయ చక్రీయ ప్రవాహం చదువుకోండి, సమతుల్యత, ఈక్విలిబ్రియం, ఇంకా నెక్స్ట్ వస్తాయమ్మా, కాకపోతే స్టార్టింగ్ కాబట్టి ఇలా చెప్పాను. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏం చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి లింక్డ్ టు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఇన్ ఆర్డర్ టు గెట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని ఉంది. అంటే నికర దేశీయ ఉత్పత్తి మార్కెట్ ధరలు, నికర దేశీయ ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఖరీదు, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందని అడిగాడు. వీటి మధ్య ఉన్న తేడా ఏంటి, వీటి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ ఏంది అని మాత్రమే అడిగాడు. వీటి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ అనేది ఏంది మాత్రమే అడిగాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఫార్ములాస్ మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా. ఏంటమ్మా? మార్కెట్ ప్రైజెస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్, ఓకేనా, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నికర పరోక్ష పన్నులు. అనగానేమి? ఉత్పత్తి ఖరీదు దృష్ట్యా నికర పరోక్ష పన్నులు అంటే ఏంది? ఏమంటామా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మీకు గుర్తొచ్చిందా లేదా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీస్, పరోక్ష పన్నులు మైనస్ రాయితీలు, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు
సో నాకు తెలిసినంత వరకు మీకు ఆ డిఫరెన్స్ అని అడిగడమో డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. వాటి మధ్య ఉన్న అనుసంధానం అనేది ఏం చేయాలంటే నికర పరోక్ష పన్నులు అనేది కలపాలి, సబ్సిడీస్ అనేది తీసేయాలి. లేదంటే ఈ రెండింటి మధ్య ఉన్నది ఏదైతే రెండు ఉంటే అది చూసుకోండి ఆప్షన్. ఓన్లీ సబ్సిడీసా? కాదు. ఓన్లీ సబ్సిడీస్ అనేది ఎందుకు కాదు? ఎందుకంటే ఇక్కడ నికర పరోక్ష పన్నులు ఉన్నాయి, ఇది కూడా ఉంది కాబట్టి. ఓకేనమ్మా? సో ఓన్లీ ఇంక్లూజన్ ఆఫ్ సబ్సిడా? కాదు, ఇది తప్పు. డిడక్షన్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెసా? కాదు, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇది తప్పే, డైరెక్ట్ గా ఇది తప్పే. సో సబ్సిడీస్ అనే కాన్సెప్ట్ కాదు. సో ఇక్కడ ఏముందమ్మా? సబ్సిడీస్ అండ్ అడిషన్ టు ఇండైరెక్ట్ టాక్సెస్. సబ్సిడీస్ అనేది తీసేయాలి, పరోక్ష పన్నులు అనేది కలపాలి. సో ఆబ్వియస్లీ దగ్గరగా ఉన్నది ఏందమ్మా? ఇది. సో ఇది కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్ అమ్మా. కాకపోతే ఎగ్జామినర్ వచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు, స్టేట్మెంట్స్ రూపంలో ఇస్తుంటాడు. సో అది కొంచెం మీకు కొంచెం చూసుకోండి, ఈజీగానే ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారి కాలంలో 1868 సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని మదింపు చేసింది ఎవరు? ఇది అంతా కూడా మీకు తెలిసిందే. సో ఆబ్వియస్లీ నన్ అదర్ దాన్ దాదాబాయ్ నౌరోజీ అమ్మ. మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన ఎవరు కదమ్మా? దాదాబాయ్ నౌరోజీ, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ద వెల్త్ డ్రైన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతం. ద వెల్త్ డ్రైన్ థియరీ అనేది ఏదైతే ఉందో సంపద తరలింపు సిద్ధాంతం అని చెప్పేసి అంటాము. ఆ సంపద తరలింపు సిద్ధాంతంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. లేదు అనుకుంటే తన గ్రంథమైన ఆల్రెడీ పేదరికం చదివి ఉంటారు కదా, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో చాలా క్లియర్ గా వివరించడం జరిగింది. మన జాతీయ ఆదాయం వచ్చేసి 340 కోట్లు అని చెప్పేసి అన్నాడు. అండ్ మన పాపులేషన్ వచ్చేసి 20 కోట్లు. మన తలసరి ఆదాయం వచ్చేసి ఆబ్వియస్లీ 17 రూపాయలు అని చెప్పేసి వివరించిన వ్యక్తి ఎవరమ్మా? దాదాబాయ్ నౌరోజీ అనమాట. ఓకేనా? సో ఈజ్ ద ఫస్ట్ వన్ అంటే దాదాబాయ్ నౌరోజీ ప్రిపేర్డ్ నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్ అనేది మొట్టమొదటిసారిగా ప్రిపేర్ చేసింది. ఆదాయం, జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనే కాన్సెప్ట్ తో తీసుకొచ్చారమ్మా. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే సంగతి. అందుకే ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో విలియం డిగ్బీ కాదు, అతని తర్వాత వచ్చాడు 20th సెంచరీలో. సో శ్రేయాస్ కాదు, వికేఆర్వీరావు. వరద కస్తూరి రంగా విజయరామారావు వచ్చేసి అతను ఏమంటారు రీసెర్చ్ పరిశోధన చేసి, ఓకేనా, ఫస్ట్ టైం సైంటిఫిక్ గా శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారికి జాతీయ అంచనా వేసిందనమా వికేఆర్వీరావు. అది దానికి సంబంధించిన బిట్ ఏదైనా వస్తే అది డిస్కస్ చేద్దాం. సో ఇటీవల దశాబ్దాలలో భారతదేశ జాతీయ ఆదాయంలో ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ ఇన్ రీసెంట్ డికేడ్స్ అన్నాడు. సో ఏమన్నాడు? సో ఈ క్వశ్చన్ ఏంది? అగ్రికల్చర్ షేరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంక్రీజింగ్ గా పెరుగుతుందా, వ్యవసాయ రంగం వాటా పెరుగుతుందా, రెండు కూడా తగ్గుతుందా? ఇవన్నీ కూడా మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దామా. కాకపోతే దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మనం డిస్కస్ చేసుకుంటూ కొంచెం బెటర్. సో కొంచెం ప్రాథమిక రంగం, ప్రైమరీ సెక్టార్ వేస్తున్నాను. ఓకేనమ్మా? ఏదైతే మనం చెప్పుకున్నా, సారీ ఇక్కడ కాదు, ఇది వేద్దాం, కొంచెం ఈజీగా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఎస్, ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ సెక్టార్ గుర్తుపెట్టుకున్నాం. ప్రైమరీ సెక్టార్ అన్నా, ప్రాథమిక రంగం అన్నా, వ్యవసాయ రంగం అన్నా ఆల్మోస్ట్ మీకు సిమిలర్గా ఉందన్న సంగతి మీకు తెలిసిందే. అగ్రికల్చర్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, సో అందుకే ఇక్కడే రాస్తున్నాను. రెండోది వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టార్ అన్న ఒకటే, సెకండరీ సెక్టార్ అన్న ఒకటే. అంటే టెక్నికల్గా చూసుకుంటే మీరు ఇంట్రడక్షన్ క్లాసెస్లో చూసుకుంటే డిఫరెన్స్ ఉంటుందా. పారిశ్రామిక రంగం అన్న ఒకటే, ద్వితీయ రంగం అని ఒకటే. ఫైనల్లీ సర్వీస్ సెక్టార్, సేవారంగం. సో ఇక్కడ చూసుకుంటే 19 దశాబ్ద కాలంలో ఉన్నాడు. దశాబ్ద కాలం అంటే ఏందమ్మా? 10 years, 10 సంవత్సరాల కాలంలో. సో ఇప్పుడు ప్రాథమిక రంగం అనేది ద్వితీయ రంగం అనేది పెరిగిందా, ప్రాథమిక రంగం అనేది ద్వితీయ రంగం అనేది తగ్గిందా అనేది మనం ఒకసారి చూసుకోవాలమ్మా. ఫస్ట్ చూద్దాం. సో వ్యవసాయ రంగం మరియు తారీ రంగం రెండింటి వాటా పెరుగుతూ వచ్చిందని అడిగాడు. ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ రీసెంట్ డికేట్స్ అన్నాడు. చూద్దాం. రీసెంట్ అంటే ఏంది? డికేట్స్ అన్నాడు. 10 ఏళ్ళు అయిండొచ్చు, 20 years అయిండొచ్చు, 30 years అయిండొచ్చు, 40 years అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. కొంచెం ఆ యొక్క క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ద షేర్ ఆఫ్ బోత్ అగ్రికల్చర్ షేర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఈజ్ డిక్రీజింగ్ అన్నాడు. ఆప్షన్ ఏ. ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ షేర్ ఈజ్ ఇంక్రీజింగ్ అన్నాడు. ప్రాథమిక రంగము మరియు ద్వితీయ రంగము పెరుగుతూ వచ్చిందని చెప్పేసి అని అడిగాడు. ప్రైమరీ అండ్ సెకండరీ పెరిగింది అన్నాడు. ఆప్షన్ బి. అండ్ ద షేర్ ఆఫ్ ప్రైమరీ సెక్టార్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ డిక్రీజింగ్ అన్నాడు. అండ్ ద షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఈజ్ ఇంక్రీజింగ్ అన్నాడు. సో మీరు ఇక్కడ క్లోజ్ అబ్జర్వ్ చేస్తే వ్యవసాయ రంగం అన్నా, ప్రాథమిక రంగం అన్న ఒకటేనమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా, సర్వీస్ సెక్టార్ అన్నా, సారీ ఏదైతే మనం చెప్పుకున్నామో పారిశ్రామిక రంగం అని ఒకటి. ఈ రెండింటి యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుందంటే తప్పమ్మా. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క షేర్ అనేది మీ అందరికీ తెలిసిందే, పెరుగుతూ వస్తుంది, ఇది తప్పు. సో ఈవెన్ గత దశాబ్ద కాలంలో చూసుకున్నా కానీ 25% నుంచి ఇది 29% ఇటీవల కాలంలో పెరిగింది, ఇది అందరికీ కూడా తెలిసింది. అగ్రికల్చర్ షేర్ అనేది పెరిగిందా? తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ కాదు, ఎటువంటి మార్పు కూడా లేదు. సో దాదాపు మనకి 20% నుంచి ఇది 18% తగ్గుతూ ఆ రేంజ్ లో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వ్యవసాయ రంగం వాటా పెరుగుతుందన్నాడు. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నామో
ఈ యొక్క సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం వాటా అనేది పెరుగుతుంది అన్నాడు. ఇది కూడా తప్పు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే చెప్పాము. సో వ్యవసాయ రంగం వాటా అనేది తగ్గుతూ వస్తుంది. దశాబ్ద కాలంలో చూసుకుంటే వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ వస్తుంది. ఆర్ మన భాష చెప్పంటే ప్రాథమిక రంగం వాటా తగ్గుతూ వస్తుంది. మన భాష చెప్పంటే ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా అనేది తగ్గుతూ వస్తుంది సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ అగ్రికల్చర్ షేర్ ఎస్ తగ్గుతుంది, సర్వీస్ సెక్టార్ షేర్ పెరుగుతుంది. సో ఇటీవల కాలంలో చూసుకుంటే అగ్రికల్చర్ షేర్ వచ్చేసి 20% నుంచి 18%, గత దశాబ్ద కాలం నుంచి చెప్తున్నాం. అంతకుముందు దశాబ్ద కాలం 20 సంవత్సరాలు చూసుకుంటే 20 నుంచి 20, 20 నుంచి 18. అదే సర్వీస్ సెక్టార్ పరంగా చూసుకుంటే, సర్వీస్ సేవా రంగం పరంగా చూసుకుంటే మనకి 45% నుంచి 50%, 50% నుంచి 55%. ఇప్పుడు ప్రజెంట్ 53% ఉందమ్మా. సో 55% ఇది పెరుగుతూ వస్తుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ, సేవా రంగం వాటా అనేది పెరుగుతూ వస్తుంది. అగ్రికల్చర్ షేర్ అనేది తగ్గుతూ, ఆర్ ప్రైమరీ సెక్టార్ షేర్ అనేది తగ్గుతూ, మనకి సర్వీస్ సెక్టార్ షేర్ అనేది పెరుగుతూ, తృతీయ రంగం అనేది ఆర్ సేవా రంగం అనేది పెరుగుతూ వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దీన్నే మనము ఓకేనా, దీన్నే మనము కొంచెం గ్రాఫికల్ కూడా వేసుకోవచ్చమ్మా. అంటే నెక్స్ట్ చెప్పుకోవే బిట్స్ ఇది మీకు ఈజీగా పనికొస్తుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ మీరు 1950 అనేది వేసుకోండి. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్, ప్రాథమిక రంగం అన్న ఒకటి, వ్యవసాయ రంగం అన్న ఒకటి. రెండోది వచ్చేసి సెకండరీ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్, ద్వితీయ రంగం అన్న ఒకటి, లేదంటే పరిశ్రమ రంగం ఆర్ పారిశ్రామిక రంగం అన్న ఒకటి. ఫైనల్గా వచ్చేసరికి సేవా రంగం, సర్వీస్ సెక్టార్. 1950లో ఈ ప్రాథమిక రంగం వాటా ఎంత ఉందో తెలుసా, 50% ప్లస్ ఉంది. అంటే ప్రాథమిక రంగం వాటా ఎంత ఉందో 50% కంటే ఎక్కువ ఉంది. ఈ సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం కూడా ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే 20%, అంటే 25 కొన్ని బుక్కులు ఉంటుంది, 20 ఉంటుంది. బట్ నేను రేంజ్ అనేది చెప్తున్నానమ్మా, 20 నుంచి 25%. అది ఇది వచ్చేసరికి 30% నుంచి 35% వరకు సేవా రంగం వాటా ఉంది. సో ఇప్పుడు 2024లో ఉన్నాం కాబట్టి 2024కి ఇదే వర్తిస్తుంది. రేపు ఫ్యూచర్లో 2-3 ఏళ్ల వరకు రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ 26 అయినా 27 అయినా ఓకేనా ఇదే వర్తిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక రంగం వాటా అనేది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా అంటే ప్రాథమిక రంగం వాటా అనేది తగ్గుతూ వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంత తగ్గింది, 18% పడిపోయింది, అంటే డౌన్ ఫాల్ అయింది ప్రాథమిక రంగం వాటా. ఇది క్లియర్గా తెలిసిపోతుంది. అదే మనం చెప్పుకున్న ఈ యొక్క సెకండరీ సెక్టార్ అనేది 20 నుంచి 25% నుంచి గ్రాడ్యువల్గా పెరిగి అది ఎంత పెరిగింది తెలుసా, 20 నుంచి ఇప్పుడు 28 నుంచి 30% అమ్మ. ఎంతమ్మా ద్వితీయ రంగం వాటా, ఈ సెకండరీ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ ద్వితీయ రంగం వాటా కానీ పారిశ్రామిక, అంటే స్టడీ గ్రోత్ అంటాం. స్టడీ గ్రోత్ అంటే తెలుసు కదా, స్టడీ గ్రోత్ రేట్, క్రమ వృద్ధి అనేది పెరిగింది. ఇదేమో డౌన్ ఫాల్, ఇదేమో డౌన్ అయింది, ప్రాథమిక రంగం వాటా డౌన్ అయింది. ఇదేమో స్టడీ క్రమ వృద్ధి, మరీ నామినల్గా అనమాట, నామమాత్రంగా. అండ్ ఫైనల్గా చూసుకుంటే సర్వీస్ సెక్టార్. సో సర్వీస్ సెక్టార్ వచ్చేసి 30 నుంచి 30% ఉంది కదా, ఇది వచ్చేసరికి కొంచెం పెరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి 53% నుంచి 55. సో ఈ యొక్క కాన్సెప్ట్ అనేది అన్ని బిట్స్కి వర్తిస్తున్నాం. అసలు ఫ్యూచర్లో ఇప్పుడు 150 బిట్లు నేషనల్ గురించి డిస్కస్ చేస్తాం కదా, దాదాపు దీని రిలేటెడ్ బిట్స్ వచ్చేసి కనీసం 5 నుంచి 6 వస్తాయి. అన్నిటికీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దీంతోనే లింకప్ ఉంటాయి. సో గత దశాబ్ద కాలం నుంచి అయినా సరే, గత ఏదైతే మనం చెప్పిన స్వాతంత్రం నుంచి దగ్గర నుంచి అయినా సరే ఇదే రిపీట్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ ఫ్రమ్ 1990 అయినా సరే ఇదే ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. హోప్ ఐ జస్ట్ గివెన్ క్లారిఫికేషన్. సో మళ్ళీ వీటికి సంబంధించి పీడిఎఫ్ పెడతానమ్మా, కంగారు లేదు, అది కొంచెం చూసుకోండి. సో జాతీయ ఆదాయం లెక్కింపు ఈ కింది వాటిలో దేని నుంచి పరిగణించబడదు అని చెప్పేసి అన్నారు. సో ఇది ఎక్కడి నుంచి మనకి బిట్ అనేది వస్తుందంటే అమ్మా, సో ప్రికాషనరీ మెజర్స్, ముందస్తు జాగ్రత్తలు. అంటే జాతీయ ఆదాయంలో ఏ అంశాలని కలపాలి, ఏ అంశాలని మినహాయించాలి, ఏ అంశాలను ఇంక్లూడ్ చేయాలి, ఏ అంశాలు ఎగ్జామ్షన్ చేయాలి అనేది మీరు చదివే ఉంటారు కదా, ప్రొడక్షన్ మెథడ్లో కానీ ఇన్కమ్ మెథడ్లో కానీ ఎక్స్పెండిచర్ మెథడ్. చూద్దాం. పోలీస్ శాలరీ. సో పోలీస్ శాలరీ అనేది ఆబ్వియస్లీ కలపాలి. ఎందుకంటే అతను గృహ రంగానికి సంబంధించిన వాడు కాబట్టి, హౌస్ హోల్డ్ సెక్టార్కి సంబంధించిన వాడు కాబట్టి ఆబ్వియస్లీ అతను ఫ్యాక్టర్ సర్వీసెస్ అందిస్తున్నాడు. కారక సేవలు ఎవరికి అందిస్తున్నాడు, గవర్నమెంట్ సెక్టార్. ఆబ్వియస్లీ అతనికి ఏమొస్తుంది, ఫ్యాక్టర్ పేమెంట్స్, కారక చెల్లింపులు వస్తున్నాయి, ఆబ్వియస్లీ కలపాలి. సో 2 and 4 ఉందా లేదా, ఎస్, కారక సేవలు అందిస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఆన్ వడ్డీ, ఆబ్వియస్లీ ఇతనేమో లేబర్ అనే కేటగిరీ కిందకి వస్తాడు, కార్మికుడు అనే కేటగిరీ కిందకి వస్తాడు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, డెఫినెట్లీ. క్యాపిటల్ గుర్తొచ్చిందా లేదా, వడ్డీ. క్యాపిటల్కి ఏముందమ్మా, మూలధనం. సో మూలధనం అనేది ఏదైతే వడ్డీ అనేది కూడా డెఫినెట్గా ఇది ఏదో విధంగా ఫ్యాక్టరీలు లేకపోతే మిషనరీ ఏదైతే ఉందో, లేదంటే ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్, దానికి ఏదో విధంగా ఆర్థిక వ్యవస్థకి ఎకనామిక్ యాక్టివిటీ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా మనకి వడ్డీ అనేది ల్యాండ్ అయిపోయింది, లేబర్ అయిపోయింది, ల్యాండ్ ఎంత మనకి క్యాపిటల్ కూడా అయిపోయింది, మూలధనం. గుర్తొచ్చిందా లేదా, 4 ఫ్యాక్టర్స్. ఫైనల్గా ఏది, తన కుమారుడు
కి ప్రతిఫలం. ఒక సన్ వచ్చేసి తన తల్లికి ప్రతిఫలం అనేది ఇవ్వడం. సో అదేమొస్తుందమ్మా? అది రాదు. అది ట్రాన్స్ఫర్ పేమెంట్ కింద వస్తుంది. ఇది ఎకనామిక్ యాక్టివిటీ కిందకి రాదు. ఇది బదిలీ అన్నమాట. బదిలీ. ఇక్కడ ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు అనేది సృష్టించబడడం లేదు. ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడలేదు. రెంట్ హౌస్ ఆబ్వియస్లీ రెంట్ అనేది ఇది ఎస్ ఏదైతే మనం చెప్పుకున్నామో ల్యాండ్. ల్యాండ్కి ఏమొస్తుందమ్మా? బాటకం. బాటకం అనొచ్చు, లేదంటే రెంట్ అని కూడా అనొచ్చు. ఆబ్వియస్లీ బిల్డింగ్ కానీ, లేదంటే హౌస్ కానీ, కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా ఎకానమీ సిస్టమ్కి ఏమవుతుందమ్మా? దోహదపడతాయి కాబట్టి డెఫినెట్గా ఇది ఏం కిందకి వస్తుందమ్మా? ఇది ఫ్యాక్టర్ సర్వీసెస్ కిందకి వస్తుంది. ఆర్ 4 ఫ్యాక్టర్స్ కిందకి వస్తుంది. ఇందులో బదిలీ చెల్లింపులు అనేది మాత్రమే మనకి ఎక్కడ కూడా ఎకానమిక్ సిస్టమ్ మీరు జాతీయ ఆదాయం చదివి ఉంటారు కదా, కిందికి రాదు. సో ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్. కింది వాటిలో దేన్ని పరిగణించారు? జాతీయ ఆదాయ కించంలో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అన్ని కూడా బదిలీ చెల్లింపులు అన్ని కూడా ఎగ్జామ్షన్ అమ్మా. లైక్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, ఓకేనా. సో లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, సబ్సిడీస్, రాయితీలు, ఇవన్నీ గ్రాంట్స్, ఎయిడ్, ఎన్జిఓస్, బెగ్గర్ ఇన్కమ్, ఇంకా రాబోయే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఇక్కడ డిస్కస్ చేయనమ్మా, సందర్భాన్ని బట్టి చెప్తాను. జాతీయ ఆదాయం లెక్క పెట్టేటప్పుడు ఒక వస్తువును విలువ 2 సార్లు లెక్కించే సమస్య ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? When does a problem rise if the value of an item is counted twice while estimating the national income? Yes. ఇక్కడ ఏం చూసుకుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫర్దర్గా ప్రాసెసింగ్కి గురవుతుందా లేదా, ఒక పరిశ్రమకి సంబంధించిన అవుట్పుట్ ఇంకో పరిశ్రమకి ఇన్పుట్గా ఉంటుందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. గోధుమలు అంటే ఏందమ్మా? ప్యాడీ. వరికి గోధుమకి సంబంధం ఏమైనా ఉందా? ఒక పరిశ్రమకి ఇన్పుట్ ఏమైనా ఉంటుందా? అస్సలు లేదు. రెండోది వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏదైతే ఒక సంబంధం ఉంటుందా? అస్సలు సంబంధం లేదు. వెజిటేబుల్ ఇండస్ట్రీ వేరు, ఫ్రూట్స్ ఇండస్ట్రీ వేరు. ఒక సెక్టర్ ఇన్పుట్గా ఉండదు. పంచదార ఏదైతే మనం చెప్పుకున్నా షుగర్ కేన్ అనేది ఏదైతుందో, పంచదార అనేది ఏదైతుందో, ఏదైతే మనం చెప్పుకున్నా మిర్చి అనేది ఒక ఇండస్ట్రీకి ఏమైనా ఫర్దర్గా ప్రాసెసింగ్ ఉంటుందా? ఇది ఉండదు. వరి, ఎస్ ఇది లాస్ట్ వన్, వరి ప్యాడీ. ఓకేనా. వరి అవుట్పుట్ వచ్చేసి ఓకేనా, దేనికి బియ్యం రైస్గా మారుతుంది, రైస్ మిల్లుకి వెళ్తుంది. చూసారా, రైస్ మిల్. సో రైస్ మిల్లుకి వెళ్తుంది కాబట్టి ఫర్దర్గా ప్రాసెసింగ్కి గురవుతుంది. సో ఇక్కడ రైతు ఏమంటాడు? నేను 100 కేజీలు బస్తా పండించానంటాడు. ఇక్కడ వీడేమంటాడు? ఎవరు మన రైస్ మిల్ ఎవరైతున్నారో అతను కూడా ఏమంటాడు? నేను కూడా నాకు 70 కిలోల అవుట్పుట్ వచ్చింది, 80 కిలోల అవుట్పుట్ వచ్చింది అతను కూడా అంటాడు. సో ఆబ్వియస్లీ డబుల్ కౌంటింగ్ ఛాన్స్ ఉందా లేదా? ఎస్. ఒక పరిశ్రమకి సంబంధించిన అవుట్పుట్ ఇంకో పరిశ్రమకి ఇన్పుట్గా మారితే ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మేబీ మీ ఫ్యాకల్టీస్ కానీ నేను కానీ ఈ గోధుమలు, లేకపోతే గోధుమకి సంబంధించిన పిండి, ఓకేనా, వీట్ ఫ్లోరు, తర్వాత దానికి సంబంధించిన వీట్ ఫ్లోర్ అంటాం కదమ్మా, ఎస్ గోధుమలు, ఓకేనా, వీటికి సంబంధించిన ఫ్లోరు, బేకరీ, బ్రెడ్, ఇవన్నీ ఒక పరిశ్రమకి ఇంకో పరిశ్రమకి ఆబ్వియస్లీ అదే మారుతుందమ్మా? ఇన్పుట్గా మారుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఇస్ ద రైట్ ఆన్సర్. సంగతి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, ఇతర విషయాలు స్థిరంగా ఉండి భారతదేశ వ్యాపారవేత్తలు ఇతర దేశాల్లో పెట్టుబడులు ఉంచడం వల్ల ఆదాయం పెరిగితే అన్నారు. అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్, వాట్ ఇఫ్ ఇండియాస్ బిజినెస్ మ్యాన్, ఓకేనా, వాట్ ఇఫ్ ఇండియాస్ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ కంట్రీస్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీతా బిజినెస్ మ్యాన్ అనేది ఇండియాలో చేస్తే ఏం జరుగుతుందని చెప్పేసి అని అడిగాడమ్మా. చూద్దాం. ఏం లేదు, చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటంటమ్మా, ఇక్కడ చాలా సింపుల్గా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ఇక్కడ మన ఇండియన్స్ ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు? ఫారెన్లో వ్యాపారం చేస్తున్నారు, విదేశాల్లో వ్యాపారం చేస్తున్నారు. అంటే మనకి ఏ రూపంలో వస్తుంది? రిసిప్ట్స్. మళ్ళీ రిటర్న్స్ అనేది రూపంలో వస్తుంది, రిసిప్ట్స్, రాబడులు. గుర్తొచ్చిందా లేదా? ఎస్, NFIA, నికర విదేశీ. గుర్తొచ్చిందా లేదా? నికర విదేశీ కారక ఆదాయం రూపంలో మళ్ళీ మనకు వస్తుంది, రిటర్న్ అనేది వస్తుంది. సో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే, డొమెస్టిక్ ప్రోడక్ట్, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు, ఆర్ అంతే కదా, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు. దీనికి ఏం కలుపుతున్నాం మనము? NFIA కలుపుతున్నాం. కలిపితే మనకి ఏమొస్తుంది? నేషనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఆబ్వియస్లీ మన భారతీయులు, భారతదేశంలో నివసిస్తున్న భారతీయులు ఒక 100 కోట్లు సంపాదించారు అనుకుందాం, 100 కోట్లు ఉత్పత్తి చేశారు అనుకుందాం, ఉత్పత్తి విలువ. విదేశీయులు అంటే విదేశాల్లో, మన భారతీయులు విదేశాల్లో అక్కడ పెట్టుబడి పెట్టి రిటర్న్స్ రూపంలో, అంటే ఏదైతే మన రిసిప్ట్స్ రూపంలో, రిటర్న్స్ కదా, రిసిప్ట్స్ రూపంలో ఒక 20 కోట్లు తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ మన నేషనల్ ప్రోడక్ట్ ఏమైంది? జాతీయ ఉత్పత్తి అనేది ఏమైంది? జాతీయ ఉత్పత్తి ఇది దేశీయ ఉత్పత్తి. ఇదేం ఉత్పత్తి? దేశీయ ఉత్పత్తితో మనకి నికర విదేశీ కారక ఆదాయం కలిపితే
జాతీయ ఉత్పత్తి అనేది ఏమైంది? జాతీయ ఉత్పత్తి ఆబ్వియస్లీ 120 కోట్లు అయింది. అంటే మన జిఎన్పి అనేది పెరిగిందా? మన జిఎన్పి అనేది తగ్గిందా? మన జిఎన్పి అనేది పెరిగింది. జీడిపి అనేది ఏమన్నా మార్పు ఏమైనా ఉందా? జీడిపిలో పెద్దగా మార్పు లేదు. బీపీ అన్న ఒకటే, జీడిపి అన్న ఒకటే అమ్మా, ఎన్పి అన్న జీడిపి, మిగతా రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు చూడండి, అదర్ బీయింగ్ కాన్స్టెంట్ అన్నాడు. సో ఇక్కడ జీడిపిలో ఎటువంటి మార్పు లేదు, కానీ జిఎన్పి విషయంలో మాత్రం పెరిగింది. క్లియర్గా తెలిసిపోతుంది మనకి ఇక్కడ. అందుకే మీకు ఇక్కడ 20 కోట్లు అన్నాను, ఇక్కడ 100 కోట్లు అన్నాను. సో డిపి అనేది 100 కోట్లు అయితే, రిసీప్ట్స్ వచ్చేసి మనకి 10 కోట్లు అయితే, నేషనల్ ప్రోడక్ట్ వచ్చేసి 120 కోట్లు. మన జిఎన్పి పెరుగుతుంది, నేషనల్ ప్రోడక్ట్ పెరుగుతుంది. ఇదంతా మీకు తెలిసిందే కదా. నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఆబ్వియస్లీ దానికి ఇంపాక్ట్ అనేది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఇంక్రీజెస్. ఇక్కడ క్లియర్ గా మీకు మెన్షన్ చేశాను. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏమవుతుందమ్మా, ఎన్ఎఫ్ఐఏ పెరిగితే మన జిఎన్పి పెరుగుతుంది. సో జాతీయ ఉత్పత్తి తగ్గునన్నాడు, జీడిపి తగ్గునన్నాడు. జీడిపి మీద పెద్దగా ఇంపాక్ట్ ఏముండదమ్మా, ఓకేనా. సో జీడిపి డిక్రీజెస్, ఇక్కడ ఇంక్రీజ్ కదా, జీడిపి డిక్రీజ్ అన్నాడు, జీడిపి పెద్దగా డిక్రీజ్ అవ్వదు, ఓకేనా. ఇది తప్పు. జిఎన్పి పెరుగుతుంది అన్నాడు. సో మేబీ ఇది కూడా కరెక్ట్ గా సార్ నాకు డౌట్ రావచ్చు, జీడిపి మీద అసలు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ రిమైన్స్ సేమ్ అన్నాడు, తప్పు. జీడిపి విల్ ఇంక్రీజ్, జీడిపికి సంబంధమే లేదు, జీడిపి అనే కాన్సెప్ట్ సంబంధం లేదు, జిఎన్పి అనేది పెరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రాథమిక రంగంలో ఉత్పత్తి అయ్యే భారత జాతీయ ఆదాయం అంచనా వేయ పద్ధతి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నట్టమ్మా, ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగం ఏదైతే అంతే కదమ్మా. ప్రాథమిక రంగం అనేది ఏ పద్ధతి ద్వారా కొలుస్తామని అడిగాడు. ప్రాథమిక రంగం అనేది ఏదైతే ఉందో, ఒకటి ప్రొడక్షన్ మెథడ్, అదే మనం చెప్పుకున్న అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధత. రెండోది ఇన్కమ్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధత. మూడోది ఎక్స్పెండిచర్ మెథడ్, ఇది వచ్చేసి ఆదాయ మదింపు పద్ధతి, ఇది వచ్చేసి వ్యయ మదింపు పద్ధతి. ఇందాక స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్రాథమిక రంగం వచ్చేసి ఏ పద్ధతి ద్వారా కొలుస్తాము. రెండోది సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం వచ్చేసి మనకి ఏ పద్ధతి ద్వారా కొలుస్తాము. అండ్ తృతీయ రంగం సర్వీస్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో, సేవా రంగం అనేది ఏదైతుందో, ఏ రంగం ద్వారా కొలుస్తాము. సో ఈ మూడు కూడా కొంచెం చూసుకున్నాము. ఇది అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడా, ఇన్కమ్ మెథడా, ఎక్స్పెండిచర్ మెథడా. అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడా, ఇన్కమ్ మెథడా, ఎక్స్పెండిచర్ మెథడా. యాక్చువల్గా మీకు ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్కి సంబంధించిన మాత్రం డిస్కస్ చేస్తాను. అంటే ఈ ప్రాథమిక రంగం అనేది ఏదైతుందో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామా, ప్రాథమిక రంగానికి సంబంధించిన ఏదైతే రంగానికి సంబంధించిన వస్తువులు అనేది ఏదైతుందో, ఆ గూడ్స్ అనేది ఏదైతుందో అది అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్ ఆర్ ప్రొడక్షన్ మెథడ్. ఇది ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. ఉత్పత్తి మదింపు పద్ధతి. ఏం పద్ధతమ్మా, ఉత్పత్తి మదింపు పద్ధతి. ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే సర్వీస్ సెక్టార్ ఉందా, ఇది కూడా ఇక్కడ చెప్పేస్తున్నాను. సేవా రంగం అనేది ఏదైతుందో ఇదంతా కూడా సర్వీసెస్ కాబట్టి, సేవలు కాబట్టి, ఇది వచ్చేసరికి ఇన్కమ్ మెథడ్. ఇదే మెథడ్ అమ్మా, ఇన్కమ్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధతి. ఏ పద్ధతి అమ్మా, ఆదాయం మదింపు. మరి సార్ మీరు ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది కదా, సెకండరీ సెక్టార్ ఉంది కదా, పారిశ్రామిక రంగం ఉంది కదా, ఏదైతే మనం చెప్పుకున్న ద్వితీయ రంగం ఉంది కదా, ఇది ఏ పద్ధతి వాడతారంటే ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుందమ్మా. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి నేను కొంచెం చర్చించాను. నెక్స్ట్ ఏదైతే మన క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడ డిస్కస్ చేస్తాను. ఇది మాత్రం మీరు కొంచెం రివిజన్ గానే షార్ట్ కట్ గుర్తు పెట్టుకున్నామా. ప్రాథమిక రంగం అంతా కూడా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఓకేనా. సర్వీస్ సెక్టార్ అంతా కూడా ఇన్కమ్ మెథడ్. సో మన భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనా వేసేటప్పుడు మనం వాడే పద్ధతి ఏంటో తెలుసమ్మా, కాంపోజిట్ మెథడ్ అని చెప్పేసి అంటాం, మిక్స్డ్ మెథడ్ అని చెప్పేసి అంటాం, మిశ్రమ పద్ధతి అని చెప్పేసి అంటాం. సో అంటే ఏంది, అటు అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్ వాడతాం కొన్ని రంగాల్లో, ఇన్కమ్ మెథడ్ ఆదాయ మదింపు పద్ధతి వాడతాం కొన్ని రంగాల్లో, ఎక్స్పెండిచర్ మెథడ్ వాడతాం కొన్ని రంగాల్లో. సో అందుకే ఏ ఒక్క పద్ధతి వాడమమ్మా. సో అభివృద్ధి చెందుతున్నది మన భారతదేశం లాంటి దేశాలు చూసుకుంటే అన్ని రకాల రంగాలకి సంబంధించిన ఓకే ఉంటాయి కాబట్టి, సో ఆబ్వియస్లీ అదే అభివృద్ధి చెందిన దేశాలు అనుకోండి కేవలం ఎక్స్పెండిచర్ మెథడ్ వాడుతుంటారు. సో ఆన్సర్ ఏంది, ఎస్, మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1999 నుంచి 2002 2023 వరకు కాలంలో దేశీయ ఉత్పత్తి ద్వితీయ రంగం వాటా ఎలాంటి మార్పు జరిగింది చూసారా. ఇందాకే మీకు దాని డైరెక్ట్ గా ఇక్కడ డైరెక్ట్ గా. సో ద్వితీయ రంగం అన్నాడు, సెకండరీ సెక్టార్ అన్నాడు, ద్వితీయ రంగం. సో ద్వితీయ రంగం వాటా అనేది పెరుగుతొచ్చిందా తగ్గుతొచ్చిందా, స్లైట్ గా పెరిగింది. అంటే క్రమవృద్ధి అని చెప్పేసి అన్నాను. అక్కడ చూసారా క్రమవృద్ధి అనే చెప్పాను, కానీ ఇక్కడ ఏముంది, ఓకేనా, స్టడీ గ్రోత్ రేట్ అన్నాను. సో స్టడీ గ్రోత్ రేట్ అనేది ఇక్కడ దేనికి కోరిలేట్ చేసుకోండి, నామినల్ ఇంక్రీస్. ర్యాపిడ్ ఇంక్రీజా నామినలా, నామినల్ గా పెరిగింది, నామమాత్రంగానే పెరిగింది. గత దశాబ్ద కాలమే కాదు
25 సంవత్సరాలైనా 50 అయినా ఏదైనా సరే నామమాత్రం మననే పెరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా తగ్గలేదు. సో ఇక్కడతోని ఈ డే 1 పార్ట్ 1కి సంబంధించిన ఫస్ట్ సెషన్ అనేది మీకు క్లోజ్ చేశానమ్మా. 10 క్వశ్చన్స్ అయిపోయింది. 11 to 20 క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్.